శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 17వ అధ్యాయమునకు స్వాగతం పలుకుచు మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కారం. 17వ అధ్యాయం ఇంద్రునికి కలిగిన శాపం. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను. రాజా, మాఘమాస మహిమను వివరించుచు మరి ఒక కథ చెప్పెదను విను. పూర్వము కృత్సమధుడను మహర్షి గంగాతీరమును నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహత్యమును వివరించుచుండెను. జాహ్నవును మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోనగా కృష్ణమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అవుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు పాప విముక్తులగుదురు అన్న విషయము వినుడు. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ఒక ముని ఒకడు కలడు. ఆశ్రమం నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి ఒడిబట్టలు కట్టుకుని క్లేశములను ఆరబెట్టుకుని చుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచు ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యను. ఆమె రెట్లైనా పొందవలనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమం సమీపమున నిలిచిపోయాను. దేవతలను స్వర్గమునకు పంపి ఇంద్రుడు అచ్చటనే ఆశ్రమముపై భాగము నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవింద ముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేదన పఠనము చేయించవలనని తానున్న అన్నశాల నుండి బయటికి వెళ్ళను. ఇంద్రుడు ఆ ఆశ్రమములోకి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకున్నాడు. విడిపించుకుని పోవచ్చు ఆమెకు తానెవరో చెప్పి తన కోర్కె తీర్చమని ప్రార్థించాను. ఆమె సౌందర్యమును మెచ్చాను. ఆమెయును కామ పరవశియై ఇంద్రుని పొందుకు అంగీకరించను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి తిరిగి వెళ్ళ ప్రయత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వారిని పట్టుకుని నీవెవ్వడవని అడిగను. నేను ఇంద్రుడను అని ఇంద్రుడు సమాధానము ఇచ్చను. మిత్రవిందుడు జరిగిన దానిని గ్రహించి నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండమని శపించను. తప్పు చేసిన తన భార్య రాయి పడి ఉండమని శపించను. ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచ్చట తపమాచరించి యోగ శక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను. ముని శాపము వలన ఇంద్రుడు ముఖము మాత్రమే గాడిద ముఖమయ్యను. మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అచ్చట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచ్చట గుహలో నుంచి అచ్చట నుండి గడ్డి తిని కాలము గడుపుచుండెను. అట్లతడు 12 సంవత్సరములు గడిపెను. రాజు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువుకు ఇంద్రుని వెదకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరమగొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుచూ నదీ తీరముల యందు సముద్ర తీరముల యందును తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసం ఒకటచే నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేసిన వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలితమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికిట్లనని, దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతకాలమున నది తటాకముల యందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణువుని పూజ, పురాణ పఠనము, యథాశక్తిగా దానము, దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును.
మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాస స్నానము, పూజ మొదలగునవి చేయువారు అదృష్టమంతయును మాఘశుద్ధ చవితి యందు గోదానము, పురుషోత్తర్జనము, జలదానము, అపూపదానము, పాయసదానము, వస్త్ర కంబళదానము, విష్ణులోక ప్రాప్తి కలిగించును. శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు సులభములయ్యుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలను దివ్య మునులు మాటలు విని మాఘస్నానము సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించి వారికి విష్ణువు సాక్షాత్కరించను. మొట్టమొదటి జగద్గురువు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్బాహువులు కలిగి ఉండను. శంకు చక్ర గదా పద్మము 4 చేతుల యందు పట్టెను. పచ్చని వస్త్రము ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను. కంకణములు, హారములు, వైజయంతి మాలలో మున్నగు అలంకారమును ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవత ఇట్లు ప్రస్తుతించిరి. స్వామి, నీవు జగంబులకే గురువవు, వేదవేద్యుండవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరును ఎంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షి నీ పాదమహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీచే వ్యాప్తమై ఉన్నది. నీవు సచ్చిదానంద స్వరూపుడవు, సత్యవాక్కువు స్వామి. ఇట్టి నీకు నమస్కారం. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములు నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను తప్ప ఎవ్వరనూ ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములు అనుసరించి సృష్టి వానియంత ఆసక్తుడవై ఉన్నట్టుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెరుంగరు, ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరింగి సేవింపగలరు. నీవు జగములకు గురువు, జగములను నీవే. మాట, మనస్సు మున్నగువానికి అందని రూపము నిన్ను స్థితించుట తప్ప ఏమియూని చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతులుగా శ్రీ మహావిష్ణువుని స్తుతించిరి. దేవతల యందు జాలిపడి శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లు పలికెను. దేవతలారా, ఇంద్రుడు ముని శాపముచే దివ్య సూక్తులను కోల్పోయి గాడిద మొహం కలవాడై పద్మగిరి గుహలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపమునందెను. అతడు పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గర్ధవముఖుడైన ఇంద్రునిచే స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖము విడచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. అవునా, మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువుని మాటలు విని విస్మితులైరి. స్వామి, ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానము చేయుటచే స్వస్థుడగునా? విచిత్రముగా ఉన్నది అని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్టు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపం పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలనే పాపము చేసి కపిముఖుడై మాఘమాస స్నానము చేసి పూర్వస్థితి నందినని చెప్పాను. ఆ మాటలు విన్న దేవతలు మరింత ఆశ్చర్యపడి ఆ వృత్తాంతము చెప్పమని నారాయణుని కోరిని.
అప్పుడు విష్ణువు ఇట్లు పలికెను, వినుడు. విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా నదీ తీరమునకు వచ్చెను. మాఘమాస కాలముగటచే గంధర్వులు విద్యాధరులు మున్నగు దేవతాజాతుల వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు చేయవచ్చిన వారిలో గంధర్వ దంపతులు కలరు. భర్తయు గంధర్వుడు మాఘమాస నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమునకు చేరిన ఆమె, ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను, మీ శక్తి మీ ఇష్టం ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో గంగ స్నానము చేశాను. గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులు కోల్పోయాను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళుడు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్య శక్తులతో గంధర్వాదులు తమ లోకమునకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగానది తీరమున దివ్య శక్తులు కోల్పోయి అసహాయరాలుగా తిరుగుచుండెను. భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూచి మోహ పరవశుడై బలత్కారముగా ఆమెను అనుభవించను. దివ్య శక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండెను. ఆమెను బలవంతముగా అనుభవించిన తరువాత విశ్వామిత్రుడు పశ్చాత్తాపమును చెందెను. కాని చేసిన పనికి పశ్చాత్తాపము చెందినచో ఏమగును? తప్పు చేయకముందే ఉండవలసిన జ్ఞానము తప్పు చేసిన తరువాత వచ్చినచో ఏమి ప్రయోజనముండును? తన వారితో కలిసి తన లోకమును పోవుచున్న గంధర్వుడు తన భార్య తమతో వచ్చుట లేదని గమనించి వెనుతిరిగి భూలోకములకు వచ్చాను. అచ్చటనున్న తన భార్యను విశ్వామిత్రునితో చూచి జరిగిన దాన్ని తెలుసుకునను. మహర్షివయుండి కపి వికారమును చిత్త చాంచల్యమునందితివి కావున నీవు కోతి ముఖము కలవాడవగము, బుద్ధి మాంద్యమునందుము అని విశ్వామిత్ర మహర్షిని శపించను. భార్యను చూచి పవిత్ర గంగా స్నానము విడిచి పరపురుష సాంగత్యమును ప్రతిఘటింపక పొందుటచే నీవి గంగా తీరమున పాషాణ రూపమును ఉండమని శపించను. తన లోకమునకు తిరిగి వెళ్ళను. విశ్వామిత్రుడును గంధర్వ భార్యయు శాపముచే కోతి మొగము గలవాడే బుద్ధి మందయ్యై తిరగసాగను. గంధర్వుని భార్య శిలారోహమునందెను. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత త్రిలోక సంచారియకు నారద మహర్షి అచ్చటకు వచ్చి విశ్వామిత్రుని దురవస్థ చూచెను. అంతటా మహర్షి ఇట్లయ్యనేమి అని ఆశ్చర్యపడిను. దివ్య దృష్టితో జరిగిన దానిని తెలుసుకొనను. అయ్యా, విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు! మునులందరూ అతనిని దీక్షను ప్రశంసింతురు. ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారమునకు అణుచుకొనలేకపోయినప్పుడు మరి వారి మన్మథ వికారమును నిగ్రహించుకొనగలెవ్వరు అని పలు రీతులు విచారించను. విశ్వామిత్రునిపై జాలిపడెను. విశ్వామిత్రుడు శాప విముక్తికి స్వస్థతకును సంకల్పము చేసి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘమాస స్నానమును పూజాధికమును నియమనిష్ఠులతో నిర్వర్తించను. దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానమే నేనును సంతుష్టుడనైతిని. నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాప విముక్తుడయ్యను. మునపటి కంటే మరింత బాగుపడెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి నంది నారదునకు కృతజ్ఞతలు చెప్పెను. వెమ్మట వారిద్దరూను నియమ నిష్ఠలతో పవిత్ర గంగా స్నానమాచరించి తమ కమండలములో ఉన్న పవిత్ర జలమును పాషాణముపై జలరి. ఆ పాషాణము విడిచి గంధర్వకాంత పూర్వరూపమును పొందెను. పోయిన దివ్యశక్తులు పొందెను. గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానమును దివ్య శక్తులను పొంది తన లోకమునకు తిరిగి వెళ్ళెను. దేవతలారా, మాఘమాస స్నానము మాటలకందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘమాస స్నానము చేయింపుడు. అప్పుడు అతనికి శాప విముక్తి కలుగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయము సూచించను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు మహ్యం.
నిత్యం సమస్తా లోకా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.